హుగ్లీ సభలో అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. 370 ఆర్టికల్ రద్దు తర్వాత కాశ్మీర్ ప్రశాంతంగా ఉందన్నారు. కానీ పీఓకేలో మాత్రం నిరసనలు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో పీఓకే ముమ్మాటికి భారత్లో అంతర్భాగమే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా పీఓకేను ఆక్రమించుకుంటామని తెలిపారు. హుగ్లీ సభలో అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. 370 ఆర్టికల్ రద్దు తర్వాత కాశ్మీర్ ప్రశాంతంగా ఉందన్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మానస్ అందిస్తారు. మానస్, సుజాత, మనం చూసినట్టయితే 370 ఆర్టికల్ అనేది చాలా సీరియస్ గా తీసుకుంది బీజేపీ గవర్నమెంట్. ముఖ్యంగా చూస్తున్నట్టయితే పార్లమెంట్ లో 370 ఆర్టికల్ అంశం నుంచి కూడా, అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనం అమిత్ షా కార్ ప్లేట్ నెంబర్ ని కూడా సిఏఏగా ఉండడం కూడా మన సోషల్ మీడియాలో చాలా వరకు ట్రెండ్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో కూడా ఎన్నికలు జరగడం, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు పర్సంటేజ్ కూడా చాలా వరకు పెరగడం కూడా అమిత్ షా వీటిపై కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. హుగ్లీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ 370 ఆర్టికల్ రద్దు తర్వాత కాశ్మీర్ ప్రశాంతంగా ఉందని, అదేవిధంగా ఓటింగ్ శాతం కూడా కాశ్మీర్ లో పెరిగిందని చెప్పేసి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే పిఓకే అంటే పాక్ ఆక్రమిత భాగం ఏదైతే ఉందో, పాకిస్తాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్ భాగం ఏదైతే ఉందో దాంట్లో మాత్రం ఇంకా నిరసన జ్వాలలు అయితే రగులుతున్నాయని, సో తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా పాకిస్తాన్ లో ఎవరైతే భారతదేశ అభివృద్ధిని అడ్డుకోవాలని కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా పిఓకేలో కొన్ని మతపరమైన చర్యలు కావచ్చు, అదేవిధంగా దేశ విద్రోహ చర్యలు కావచ్చు, ఇలాంటి వాటికి పాల్పడుతున్నారని, వాటన్నింటినీ కూడా త్వరలో అంతం చేస్తామని చెప్పేసి కూడా అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యల ఎఫెక్ట్ అయితే కాశ్మీర్ బార్డర్ లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే పిఓకేలో ఖచ్చితంగా ఉండబోతుందిగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నికలు జరుగుతున్న వేళ పూర్తిగా అంటే దేశమంతా కూడా భారీ భద్రత అయితే ఉందని చెప్పుకోవాలి. అన్ని చోట్ల కూడా, అంటే ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలే కాకుండా ఎన్నికలు అయిపోయిన రాష్ట్రాల్లో కూడా ఇంకా కూడా పోలీసులు, అదేవిధంగా స్పెషల్ ఫోర్సులు కూడా పెట్టడం జరిగింది. సో ఇలాంటి తరుణంలో అమిత్ షా చేసిన కీలక వ్యాఖ్యలపై అంటే ఎవరైతే ఈ దేశ విద్రోహ శక్తులు ఉంటాయో వావేమన్నా మళ్ళీ తిరిగి ఒక దాడి ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయనే ఒక ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా చెప్తున్న తరుణంలో అమిత్ షా వ్యాఖ్యలు ఏ మేరకు ఎఫెక్ట్ చూపిస్తాయనేది కీలకంగా మారింది. అయితే కాకపోతే ముఖ్యంగా చూస్తున్నట్టయితే జమ్మూ కాశ్మీర్ షా చెప్పినట్టే జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు మాత్రం చాలా ప్రశాంతంగా జరిగాయని చెప్పుకోవచ్చు. తీవ్రవాదులు, అదేవిధంగా మిలిటెంట్లతో ఎప్పుడు హడావుడిగా టెన్షన్ గా ఉండే ఒక జమ్మూ కాశ్మీర్ లో మొదటిసారిగా ఓటర్లందరూ ప్రశాంతంగా చిరునవ్వులు చలిస్తూ ఓట్లు వేయడం జరిగింది. సో ఈ విజువల్స్ అన్ని కూడా అటు బీజేపీ వాళ్ళకే కాకుండా సామాన్య నెటిజన్లను కూడా చాలా వరకు ఆకట్టుకుందని చెప్పుకోవాలి. సో ఈ విజువల్స్ అన్ని కూడా ఈ 370 ఆర్టికల్ రద్దుకి మరింత మద్దతుని చేకూరుస్తాయని కూడా మనం చెప్పుకోవచ్చు సార్. రైట్, థ్యాంక్ యూ మానస్.